అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో మన సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఒక భాగం పప్పు చెక్కలు అండి. ఈ పప్పు చెక్కలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. వీటిని చెక్కలని మామూలుగా పిలుస్తుంటాము. కొంతమంది గారెలు అంటారు, పప్పు బిళ్ళలు అంటారు, వడలు అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా పిలిచినా మన ఆంధ్ర వాళ్ళు చేసుకునే చెక్కలకి ఏవి కూడా అస్సలు పోటీకే రావన్నమాట. అంత యూనిక్గా ఉంటాయి మన చెక్కలు. అయితే ఇవాల్టి మన వీడియోలో పప్పు చెక్కలు ఎక్కడా కూడా అతుక్కోకుండా, విరిగిపోకుండా, ఎక్స్ట్రా క్రంచీనెస్తో బాగా వచ్చేలాగా నేను కొలతలు అండ్ టిప్స్తో సహా చెప్తాను, స్టెప్ బై స్టెప్. ఎక్కడా కూడా కొద్దిగా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ముందు ఇంట్రడక్షన్లో చూపించాలి కదా, చూసేయండి. కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి కదా. ఇవి ఒక్క నెల పాటు ఇలాగే ఉంటాయండి, అంత బాగొస్తాయి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే, ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఒక గ్లాసు వాటర్ వేస్తున్నా నేను. ఎందుకు అంటే అదే గ్లాస్తో పిండి తీసుకుంటాను కాబట్టి. ఇది మొత్తము కూడా ఒక 1/2 kg పొడి బియ్య పిండితో చేసే ప్రాసెస్. అయితే నేను చెప్పే కొలతలు కూడా 1/2 kg బియ్య పిండికి చెప్తున్నాను. ఇందులోకి నేను ఒక స్పూను కల్లుప్పు, 1 స్పూను జీలకర్ర, 3 స్పూన్లు పెసరపప్పు, ఒక స్పూను కారప్పొడి, ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పెసరపప్పు నానబెట్టుకోవాలా అని. అస్సలుకి అవసరం లేదు, డైరెక్ట్గా డబ్బాలోంచి తీసి వేసేసేయచ్చు. అది బాగా తెరల కాగిపోవాలి. అలా కాగిపోయిన తర్వాత మన బియ్య పిండిని దాంట్లో వేసేసేయండి. వేసాక స్టవ్ ఆఫ్ చేయవద్దు, గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఇలా కుతకుతా అని ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా మొత్తాన్ని పిండిని సిమ్మర్లో పెట్టుకొని కలుపుకోండి. బాగా కలపండి. ఎక్కడ దాకా అంటే పిండి మొత్తానికి కూడా ఆ వాటర్ మాయిశ్చరైజింగ్ పట్టేంత వరకు బాగా తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ స్టేజ్లో ఇక వాటర్ ఎక్కడా కనిపించట్లేదు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది మన ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ 1 అనమాట. ఆ తర్వాత స్టెప్ 2 ఏంటంటే, ఈ పిండి మొత్తము మనకి చూడ్డానికి ఎలా వస్తుంది అంటే కొంచెం లబ్బరీగా వస్తుంది. అలా లబ్బరీగా వచ్చిందా రాలేదా చెక్ చేసుకునేయండి. మనకి కరెక్ట్గా ఇదే కొలతలతో చేసాము అంటే లబ్బరీగా వచ్చి తీరుతుంది. ఆ తర్వాత కొంచెం వేడిగా ఉంది కదా పిండి, అయినా కూడా కొంచెం చెయ్యి తడుపుకునైనా సరే అలా ఉండకట్టి చూడండి. అలా ముద్ద రావాలి. అలా ముద్ద వచ్చింది అంటేనే మన చెక్క పిండి అనేది సగం మనం బాగా చేసేసినట్టే, అంత బాగా వస్తుందన్నమాట ఈ చెక్కపిండి. చూడండి ఎలా ఉందో, చూడటానికి కూడా పిండి పొడి పొడిగా లబ్బరీగా అనిపిస్తుందన్నమాట. కాబట్టి అలా వచ్చేసేసేయండి. ఆ తర్వాత దీన్ని గోరువెచ్చలుగా అయ్యేంత మటుకు చల్లారనివ్వండి. మూత పెట్టేసేసేయొద్దు, మూత పెట్టకుండా అలాగే చల్లారనివ్వండి. అలా చల్లారిన తర్వాత మనకి చేతికి ఆ టెంపరేచర్ అనేది అడ్జస్టబుల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఈ పిండిని బాగా మన ప్రెషర్ మొత్తము పెట్టి బాగా పిసకండి. ఇది ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తుంది మన చెక్కలు. అంతేగాని ఇంత పొడిపిండి చెక్కలు ఎక్కడొస్తాయి, రాదేమో, ఉండలు రావేమో అనుకుంటారేమో. అదంతా ఏమీ లేదు, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎందుకు అంటే మన బియ్యంలో జిగురు శాతం ఎక్కువ ఉంటుంది. ఆ జిగురు శాతం వలన మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత జిగురు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా ఒక్క చుక్క కూడా వాటర్ వెయ్యకుండా అలాగే బాగా ప్రెషర్ పెట్టేసి ఒక రాయి మీదో ప్లేట్లోనో గట్టిగా అలా బలంగా పామినట్టు అలా బాగా పిసకండి. ఇదే మనకి మెయిన్ థింగ్ మన స్టెప్ 2లో. అది గుర్తుపెట్టుకోండి, బాగా పిసకండి. అలా పిసికితే చూడండి ఒకానొక స్టేజ్కి మనకి ఉండ కట్టేసేస్తుంది. ఇలా ఉండ కట్టయి తీరాలన్నమాట. అదిగోండి అలా రావాలి. అలా వచ్చిన తర్వాత ఇక మనం ఎలాగైతే చపాతీ ముద్దలు ఎలా చేసుకుంటాం, చపాతీ చేసుకోవడానికి అలా పిండిని కలుపుకొని పొడవుగా అలా చేసుకునేసి ఇక మనం బాల్స్ లాగా కట్ చేసుకునేయండి. ఇలా కట్ చేసుకోవటం వలన మనకి ఉండలు చుట్టడం అనేది తగ్గుతుంది. అయితే ఫస్ట్ 1 లాస్ట్ 1 కార్నర్స్లో కొంచెం ఉండలు తిప్పుకున్నా మిగతావన్నీ కూడా కొంచెం
కార్నర్స్లో అడ్జస్ట్మెంట్కి అలా మళ్ళా ప్రెస్ చేసినట్టు అలా పెట్టుకునేయండి. అలా పెట్టుకోవడం వల్ల పిండి ముద్ద ఎక్కడా కూడా ఊడిపోకుండా అలాగే ఉంటుంది. మనం అప్పచ్చి అనేది చేసేంత వరకు అలాగే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడే అనమాట. మనకి ఈ చెక్కలు బాగా రావటానికి పిండి ఎలా కలుపుకున్నాము, ఎలా ముద్దలు చేసుకుంటున్నాము అనేదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక మిగతాదంతా మనకి సింపుల్గానే ఉంటుంది. ఈ ఉండలు చేసుకునేంత మటుకే మనకి కష్టం. ఇన్ జనరల్లీ కేజీలు మనం చెక్కలు మన అమ్మోళ్ళు ఎలా చేస్తారు అంటే ఇద్దరో ముగ్గురో కలిసి కూర్చుని ఒకరికొకరు సాయం చేసుకుంటూ, మన పల్లెటూరులో చూడండి పిండి వంటలు ఎవరైనా చేస్తూ ఉన్నారంటే ఆ ఇంటికి ఇద్దరు ముగ్గురు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎన్ని కేజీలైనా మనం చేయగలుగుతూ ఉంటారు. అయితే మనం చేయలేమన్నీ, ఎందుకంటే సింగిల్గా చేస్తూ ఉంటాం కాబట్టి. అందుకని కొద్దిగా క్వాంటిటీ తీసుకుని అలా చేయండి. అలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండి మొత్తాన్ని కూడా అలాగే ప్రెషర్ పెట్టి బాగా వేయండి. నీళ్లు వేయొద్దు, నూనె కూడా వేయొద్దండి. అలా పెట్టండి. మీకు అలా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కిందకి వేసి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత చక్కగా చాక్తో అన్నీ కలుపుకోండి. అయితే ఇది పట్టడానికి మనకి కొంచెం టైం పడుతుంది కదా, మనం అలా కలిపి అయితే ఈ కలిపినప్పటికీ మిగతా పిండి బాగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయినప్పుడు ఒకే ఒక్క స్పూన్ వాటర్ చూడండి, అదిగోండి అంతే వాటర్ అలా పైన చల్లుకోండి. అలా చల్లుకునేసి మళ్ళా గట్టిగా పిసకండి. బాగా పామినట్టు బాగా పిసకండి. అయితే మనకి 2 చేతులతోనూ పిసకండి. ఒక చేత్తో కంటే పిండి లాస్ట్లోది కొంచెం ఆరిపోయి ఉంటుంది కాబట్టి 2 చేతులతో నేను చూపించినట్టుగా అలా బాగా ఒత్తినట్టు బాగా పిండిని పిసకండి. ఇలా పిసికేటప్పుడు మన వేళ్ళు అనేది కొంచెం కింద మనకి నొప్పి వస్తున్నట్టు మంటగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అక్కడ, అదిగోండి ఆ ఏరియాల్లో. అయినా కూడా కొంచెం నిదానంగా అలా కలపండి. అలా కలిపితేనే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది. బయట షాపుల్లోకి వెళ్ళి ఆయిల్ వాసన వస్తూ లేకపోతే ముక్కిపోయిన స్మెల్ వస్తూ అలాంటివి తినడం కంటే కొంచెం సేపు ఇలా కష్టపడ్డాము అంటే, మనకి ఇలా ఉండలు చేసుకునేసాము అంటే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 స్టెప్సే మనకి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మన పప్పు చెక్కల్లోకి. ఇలా ఉండలన్నీ చుట్టేసేసుకున్నాం, అవి పక్కన పెట్టేయండి. ఇక మన పూరీ ప్రెషర్ ఉంది కదా, అది తీసేసుకోండి. అది తీసుకునేసి చక్కగా అతుక్కోకుండా ఉండటం కోసం కవర్లు కట్టేద్దాము. చాలామందికి ఈ కవర్లు కట్టడం రాదనమాట. రాక పొద్దాకలా అవి తీసుకుంటూ వేసుకుంటూ అలా అడ్జస్ట్ చేసుకోవడానికే టైం అంతా సరిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, 2 చిన్న కవర్లు తీసుకోండి. అలా చిన్న కవర్లు తీసుకుని వెనకాలకి అలా గట్టిగా లాగేసేసి, మనం డబ్బులకు కడతాం కదా రబ్బర్ బ్యాండ్స్, ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసుకునేసి గట్టిగా ముడి వేసేసేయండి. ఇలా ముడి వేసేసేయండి. అలా ముడేసేసాము అంటే ఇక అది ఎక్కడికి కదలదు. మనం ఇలా ముడేసిన పూరీ ప్రెషర్తో ఎన్ని కేజీలు చెక్కలు చేసినా సరే అది ఊడే పోదనమాట. అయితే ఫస్ట్ హెడ్ వైపు మనం చేసేస్తాం ఈజీగానే, వెనకాల కాడ వైపు కూడా అదిగోండి అలా హోల్ పెట్టుకుని కవర్కి బాగా కిందకి అలా నేను చూపించినట్టుగా అలా ఈక్వల్గా వేసుకోండి. మడతలు వచ్చాయి అంటే మన చెక్క షేప్ కూడా మడతలు వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండటం కోసం అదిగోండి ఆ విధంగా నేను చూపించినట్టుగా కవర్ని బాగా కట్టేసేసేయండి. దాన్ని వెనక్కి తిప్పి సేమ్ మన డబ్బులు కట్టుకునే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ బ్యాండ్తో అలా ముడి వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి పూరీ ప్రెషర్ ఉంటే. లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తడి క్లాత్ని బాగా నీళ్ళలో బాగా గట్టిగా పిండి దాంట్లోకి చేత్తోనే అలా 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 అద్దేసేసేయండి. అయితే అది కొంచెం మందంగా వస్తుంది. అలా మందంగా రాకుండా వీలైనంత సన్నగా చేత్తో కూడా అద్దుకునేయచ్చు. చేత్తో అద్దితో కూడా బాగానే వస్తుంది. ఒకవేళ అంత కష్టం మనకి ఎందుకు అనుకున్నప్పుడు ఒక ప్లేట్ కింద పెట్టుకుని పైన ఇంకొక ప్లేటు మనకంటే సరిపడంత ప్లేట్ పెట్టి గట్టిగా అదిమినా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఈజీగా మన చెక్కలన్నీ చేసేసుకునేయచ్చు. అయితే ఫస్ట్ ఒకటి చూపించాను కదా,
తర్వాత ఇంకొక 2 ముద్దలు వేసి అలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగొచ్చాయో. మనకి ఈక్వల్‌గా ఉంటాయి. ఆ మందంగా గూడా మన చెక్క అనేది ఆ పలచదనం ఉంటుంది చూసారు, అది కూడా ఈక్వల్‌గా వచ్చేస్తాయి. అన్నీ చిన్నవైనా, పెద్దవైనా ఈక్వల్‌గా వచ్చేస్తాయన్నమాట. చూడండి నేను మొత్తం మనం చుట్టుకున్న ఉండలన్నీ కూడా నేను ఇలా చెక్కల్లాగా చేసేసి ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను. ఎక్కడా కూడా విరిగిపోదండి. చెక్క మనం తీసేటప్పుడు అతుక్కుంటుందేమో అనుకుంటారేమో, అస్సలు అతుక్కోదు. చాలా చక్కగా డ్రైగా వచ్చేస్తుంది. ఇదే మనకి స్టెప్ 3 అనమాట. ఓకేనా. స్టెప్ 1 వచ్చేసి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేడి నీళ్ళలో వేసి కలుపుకున్నాము. స్టెప్ 2 వచ్చి బాగా పిసికినట్టు కలిపి ఉండలు చేసేసుకున్నాము. స్టెప్ 3 వచ్చేసి మన పూరీ ప్రెషర్కి కవర్లంతా నీట్గా చుట్టేసుకుని చక్కలు చేసేసుకున్నాము. ఇకపోతే స్టెప్ 4 ఇదేంటి అంటే ఫస్ట్ నేను దిష్టి తీసేస్తున్నాను. మన ఇంటి దగ్గర అమ్మోలు చేసేటప్పుడు తిరుగు దిష్టి అనేసి తీస్తూ ఉంటారు కదా, అలా దిష్టి తీసేస్తున్నాను, ఎక్కడ చెక్కలు ఇరిగిపోకూడదని. ఆ తర్వాత బాగా హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకునేయాలి. ఆయిల్ బాగా పెట్టుకొని హై ఫ్లేమ్లో వేయించుకునేద్దాం. అయితే చూడండి ఒక్కొక్కటి వేయనక్కర్లా, అదిగోండి చేతికి ఎన్ని తీసానో చూడు, ఎన్ని ఉంటాయో చూడండి, అప్రాక్సిమేట్గా ఒక 10 ఉంటాయి, 10 పైనే ఉంటాయి. అన్ని చెక్కల్ని అలా తీసుకోండి. అలా తీసి బాగా కాలుతున్న ఆయిల్లో వేయండి. చల్లారిపోయిన అంటే లైట్గా ఉన్నప్పుడు కాదు, బాగా కాలాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకునేయాలి. అది మనకి బాండీ ఎన్ని పడుతుందో అన్నీ పట్టే అన్నీ వేసేసేయండి కదా. స్టెప్ 4 చాలా ఈజీగా ఉంది కదా. మనం స్టెప్ 1 స్టెప్ 2 బాగా చేసాము అంటే స్టెప్ 3 ఈజీ అయిపోతుంది. స్టెప్ 4 కూడా ఇంకా ఈజీ అవుతుంది. ఇక వాటిని కిందకి పైకి అనుకుంటూ బాగా వేయించేసేసేయండి. మనకి ఇవి వేగాయా లేవా అని ఎలా తెలుస్తాయి? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. మనకి ఏవైనా పిండి ఇలా చెక్కలు కానీ, చక్కెరాలు కానీ, కారపూస కానీ, చకోడీలు కానీ ఏవైనా సరే ఆయిల్లో వేయగానే బుస అంటాయి. అవి వేగాయి అంటే ఆయిల్ ఈ విధంగా సప్పబడిపోతుంది అనమాట. అంటే కామ్గా ఉంటుంది, అదేమి ఉడికినట్టు అలా ఏమీ ఉండదు. అలా కామ్గా ఉంది అంటే మనం వేసిన చెక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అని అర్థము. అదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, చాలా బాగా వచ్చాయి కదా. అలా మన చెక్కలన్నీ కూడా నీట్గా వేసుకుని బాగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా మన చెక్కలు ఎక్కడా ఇరిగిపోవు. చూడండి అదిగోండి అంత గట్టిగా నేను పైనకి కిందకి తిప్పుతున్నా కూడా ఇరిగిపోవు. అంతేకాదండి, ఈ చెక్కల్ని ఒక డబ్బాలో వేసేటప్పుడు కూడా ఇలా పైనుంచి చిన్నగా వేయటమో లేకపోతే అలా ఏం వేయనక్కర్లా, పైనుంచి అలా పోసేస్తే కూడా మన చకోడీలు పోసినట్టు పోసేస్తే కూడా ఎక్కడా కూడా చెక్క అనేది విరగదండి. చూడండి ఎంత బాగా పొంగిపోయి ఎంత బాగా వచ్చినాయో. దీంట్లోకి లాస్ట్లో నేను ఒక గుప్పెడంత కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత, అంటే నేను చెక్కలన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు వేయించుకునేసి ఆ చెక్కల పైన వేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి స్మెల్ వస్తుంది, దట్టు తినటానికి కూడా చాలా బాగుంటాయి. ఓకేనా. అయితే చెక్కలు చేసే దాంట్లో ఇంగ్రీడియంట్స్లో ఎన్ని రకాలుగా వేసుకున్నా, అంటే ఎన్ని పప్పులు వేసుకున్నా, ఏవి వేసుకున్నా ప్రొసీజర్ మటుకు ఇలాగే ఫాలో అయ్యారు అంటే నెల రోజుల పాటు ఇలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి మన చెక్కలు. అంత క్రిస్పీనెస్తో అంత బాగా పొంగి తినే కొద్దికి తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి అసలు ఒకసారి మన చెక్క చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి మీరే. అదిగోండి అంత బాగా క్రిస్పీగా వస్తుంది. ఇది ఇప్పుడే కాదు, నెల రోజుల వరకు మనం ఇట్లా చూసినా కూడా అలాగే ఉంటుంది. నేను ఇటు పక్కన వీడియో తీస్తూ ఉంటే కూడా మా ఇంట్లో వాళ్ళందరూ తింటూనే ఉన్నారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత చక్కగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఓకేనా. చూడండి ఎంత బాగానో వస్తున్నాయో. అయితే ఈ వీడియో నచ్చింది కదూ. ఇంకెందుకండి మీకు ఆలస్యం, మీరు చక్కగా సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేసింది కదా, మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా చేశారో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ హలో.